ఇసుక తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన తప్పదా? పీసీసీ చీఫ్ పదవి గొప్పదా? మహేష్ గౌడ్ మనసులో మాట ఏంటి? కేబినెట్ ప్రక్షాళనపై పీసీసీ చీఫ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? కొత్త కేబినెట్ లో మహేష్ గౌడ్ కు చోటు దక్కుతుందా? అమాత్య అని పిలిపించుకునేందుకు మహేష్ ప్రయత్నాలు చేస్తున్నారా? టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ వేదికగా ఓపెన్ అయిపోయారు. మీడియా చుట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలో కేబినెట్ ప్రక్షాళనపై కుండబద్దలు కొట్టారు. కేబినెట్ రీషఫలింగ్ పక్కా అన్నారు. కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మహేష్ గౌడ్. అయితే ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారాయన. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే తనకు మంత్రిగా అవకాశం వస్తుందన్న ప్రచారంపై స్పందించారు మహేష్ కుమార్ గౌడ్. తాను కేబినెట్ లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అది ప్రచారం మాత్రమే అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవితో తాను సంతోషంగా ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి కన్నా పీసీసీ చీఫ్ పదవికే ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. డీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతనిచ్చామన్నారు మహేష్ గౌడ్. నెలలోపు పెండింగ్ లో ఉన్న పదవులన్నీ భర్తీ చేస్తామన్నారు. కష్టపడ్డ నేతలందరికీ నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల్లో చోటు కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడికే అన్నారు టీపీసీసీ చీఫ్. సోషల్ మీడియాను కేటీఆర్ మేనేజ్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ పై ప్రజలకు ఉన్న అభిమానం కేటీఆర్ పై లేదన్నారు మహేష్ గౌడ్. బీఆర్ఎస్ ను కేటీఆర్ నడిపించలేరన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు టీపీసీసీ చీఫ్.